बगलामुखी बगलामुखी पीताम्बरधारि बगलामुखी 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 पीताम्बरधारि बगलामुखी बगलामुखी देवी बगलामुखी। जय जगन्माता बगलामुखी। ओम क्रीं बगलामुखी वरदे सर्वसौभाग्यप्रदायिनी समस्त भक्तानां सर्वाभीष्टं साधय साधय क्रीं ओम స్వాహా. ఇది ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరి యొక్క జాతకం. అంటే పూర్వ నక్షత్రంలో పుట్టిన లేడీ 44 ఏళ్ల వయసు, ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో పుట్టిన భర్త వయసు 52 సంవత్సరాలు. ఒకరోజు వీళ్ళు ఆన్లైన్లో జాతకం చూపించుకున్నారు. జాతకం చూసినప్పుడు ఆయన ఏం అడిగారంటే, అంటే ఈ హస్బెండ్ వైఫ్ ఇద్దరూ కలిసి జాతకం కోసం వచ్చారు. ఆన్లైన్లోకి వాళ్ళిద్దరూ వచ్చారు. నార్త్ నుండి వచ్చారు, బాంబేనో ఏదో చెప్పారు, అక్కడ నుండి ఆన్లైన్లోకి వచ్చారు. అప్పుడు వాళ్ళేం చెప్పారంటే, జాతకం చూసి ఫలితం చెప్పడానికి ముందు వాళ్ళు ఏమన్నారంటే, స్వామి మాకు చేతబడి జరిగింది, ఆ చేతబడిని ఉపసంహరించాలంటే మీరు తాంత్రిక పూజలు చేస్తారని విన్నాము, కాబట్టి మా చేతబడిని ఉపసంహరించాలి, అదే మాకు ముఖ్యం అని అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, జాతకమే ఇంకా చూడలేదు, ఇప్పుడే చేతిలోకొచ్చింది, కానీ వీరేమో చేతబడి జరిగిందని అంటే అదెలా కరెక్ట్ అవుతుంది? చేతబడి జరిగిందా అంటే జాతకం చూసినా తెలియదు, దానికొక సిమ్టమ్ మాత్రమే ఉంటుంది, ప్రశ్న అడిగితేనే కరెక్ట్గా తెలుస్తుంది. లేదు, మేము చాలా చోట్ల జాతకం చూశాము, ప్రశ్న పెట్టాము, అప్పుడు అన్ని చోట్ల చేతబడి జరిగిందనే చెప్పారు, కాబట్టి చేతబడిని మీరు సరిచెయ్యాలి. ఇద్దరూ ఒకే విధంగా చెబుతున్నారు. నేనన్నాను, ఓకే, ముందుగా నన్ను జాతకం చూడనివ్వండి, కొంచెంసేపు మీరు మాట్లాడకుండా ఉండండి, జాతకం చూడనివ్వండి, జాతకం చూసి ఫలితం చెప్పిన తర్వాత, ఇందులో ఉన్న మ్యాటర్ చెప్పిన తర్వాత మీరు ఏం అడగాలనుకుంటున్నారో, ఏం మాట్లాడాలో నాతో మీరు మాట్లాడొచ్చు అని అన్నాను. ఓకే అని వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు. తర్వాత జాతకం పూర్తిగా చూశాను. అంటే అదేమిటంటే, ఒక్కో దశాకాలం గురించి కాదు, జనరల్గా జాతకం చూసేసి నేను ఏం చెప్పానంటే, ఈ జాతకం ప్రకారం ప్రశ్న పెట్టాల్సిన మ్యాటర్ ఉంది, కానీ మీరు నేరుగా వస్తే మరింత బాగుంటుంది అని అన్నాను. ప్రశ్న పెట్టడానికి మనిషి నేరుగా వస్తే ఇంకా బాగుంటుంది. మరైతే ఎప్పుడు రావాలి అని అడిగారు. ఒక డేట్ చెప్పాను, ఇక్కడ అపాయింట్మెంట్లో ఇచ్చిన తేదీ చెప్పాను. ఆ తేదీలో వాళ్ళు హస్బెండ్ వైఫ్, అలాగే ఆ అమ్మాయికి తల్లి తండ్రి అని అందరూ వచ్చారు. మొదటి రోజు ఇక్కడికి వచ్చి ఉండి మరుసట రోజు అపాయింట్మెంట్ వచ్చారు. అపాయింట్మెంట్కి వచ్చి అక్కడ కూర్చుని వెంటనే ఆ అమ్మాయి తల్లి చెప్పడం మొదలెట్టింది పాత కథ. చేతబడి చేశారు స్వామి, చేతబడి చేసి నా కూతురు జీవితమే నాశనం చేసేశారు, నా కూతురికి జీవితమే లేదు అని చాలా విషయాలు చెప్పారు. నేనెప్పుడూ జీవితమే లేదంటే మరి ఆమెకి ఈయన హస్బెండే కదా, మరి ఆ వ్యక్తి మంచి హైట్ వెయిట్గా, సరిగ్గా చెప్పాలంటే చక్కగా చూడగానే గొప్పగా ఉన్నాడు, హైట్ వెయిట్ పరంగా చక్కగా ఉన్నాడు. నేనన్నాను, ఈయన మిలిటరీలో ఉన్నారా అన్నాను. లేదు, పోలీసుగా ఉన్నారు, పెద్ద ఉద్యోగంలో ఉండేవారు, ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేసి బిజినెస్ చేస్తున్నారు, బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉన్నారు. మరైతే సమస్య ఏముంది అని అడిగాను. నా కూతురికి జీవితమే లేదు స్వామి, నాకిప్పుడే అది తెలిసింది, వీళ్ళకి పెళ్ళై చాలా సంవత్సరాలైపోయింది, కానీ 12 సంవత్సరాలు దాటిపోయింది, నా కూతురికి జీవితమే లేదు. అంటే వాళ్ళు సెక్షువల్ రిలేషన్ గురించి ఆమె చెబుతున్నారు, జీవితమే లేదు, జీవితమే లేదంటున్నారు, జీవితమే లేదు. దానికి కారణం ఈయన యొక్క తల్లి, అంటే ఆ కూతురి అత్తగారు చేతబడి చేసేశారు. దానివల్ల వీళ్ళు ఒక్కటి కాకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. నేనడిగాను, వీళ్ళు ఒక ఇంట్లోనే కదా ఉన్నారు? అవును, ఒక్క ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారు? ఒక బిడ్డ ఉంది,
ఈ హస్బెండ్, వైఫ్, ఒక బిడ్డ, ఇద్దరు పనివాళ్ళున్నారు. ఒక వ్యక్తి అక్కడుంటారు. ఒక్కరు సాయంత్రం వెళ్ళిపోతారు అని చెప్పారు. మరి సమస్య లేదు కదా! కానీ జీవితం లేదు, జీవితం లేదంటున్నారు. లేదు, చేతబడి చేసేశారు. దానివల్లే జీవితం లేదు. నేనిప్పటి వరకు పెళ్ళికి తర్వాత నా యొక్క కూతురు నవ్వుతూ చూడడం నేను చూడలేదు. ఆమె ఎప్పుడూ విచారంగానే ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఈయన మా చుట్టాలే. ఈ అబ్బాయి మాకు బంధువే అవుతాడు. అరేంజ్డ్ మ్యారేజ్ కూడా. 8 పొంతనాలున్నాయని తెలిసాకే పెళ్లి చేశాము. కానీ నా కూతురికి జీవితమే లేకుండా పోయింది. ఎలాగో ఒక బిడ్డ పుట్టింది. అది తప్ప ఈమెకి ఆ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితం, దాంపత్య జీవితం లేదు అని చెప్పారు. సరే, జాతకంలో నేను చెప్పాను. ముందుగా జాతకంలో ఏదైనా లోపం ఉందా అని చూడనివ్వండి. ఆ తర్వాత అవసరం ఉంటే ప్రశ్న పెడతాం. అప్పుడు వాళ్ళన్నారు, జాతకం చాలా చోట్ల చూపించాను స్వామి, జాతకంలో సమస్య ఏమీ లేదు, అంతా బాగుందని అందరూ అని చెప్పారు. అందులో ఆవిడకి కొంచెం జ్యోతిష్యం కూడా, అంటే చూసి చూసి ఆమె కొంచెం జ్యోతిష్యం వచ్చేసింది. చాలా విషయాలు తెలుసు. అలాగే ఈ ప్లానెటరీ పొజిషన్ కూడా ఆమె చెబుతున్నారు. అలా ఉంటే ఇలా, ఇలా ఉంటే అలా అని ఆమె చెప్పారు. ఈ స్త్రీ జాతకంలో 7వ స్థానంలో వీనస్ ఉంది. ప్లస్ చంద్రుడు, గురువు కలిసి ఉండడం వల్ల అది గజకేసరి యోగం. ఈ విధంగా చాలా యోగాలు ఉన్న జాతకం ఉంది. ఇలా అన్నీ ఉండి కూడా ఆమెకి జీవితం లేకుండా పోయింది స్వామి అన్నారు. అప్పుడు నేనేమన్నాను, జాతకం ప్రకారం ఈ పూర్వ నక్షత్రానికి, ఈ ఉత్తర పాల్గునికి 5 పొంతనాలు మాత్రమే ఉన్నాయి. 6 పొంతనాలైనా ఉంటేనే పెళ్లి చెయ్యాలంటారు. ఇందులో వచ్చి మొదటిగా 5 పొంతనాలే ఉన్నాయి. రెండో విషయం జాతకాల పొంతన, అంటే ప్లానిటరీ పొజిషన్ కూడా పొంతన లేకుండా ఉంది. సరే, అవేమీ వద్దు. ఇక్కడ సమస్య, అమ్మాయి జాతకంలో 7వ ఇంట్లో వీనస్ సొంత ఇంట్లో ఉండడం వల్ల ఈ రిలేషన్షిప్ ఇన్నేళ్లు అయినా కూడా పెళ్ళై చాలా సంవత్సరాలైంది, విడిపోకుండా ఉంది. అప్పుడు ఆమె అన్నారు, విడిపోకుండా ఉంటే చాలదు స్వామి, లైఫ్ ఉండాలి కదా అని అన్నారు. ఉంది, కానీ జాతకంలో సమస్య ఉంది. జాతకంలో చాలా సమస్యలున్నాయని చెప్పాను. ఇక్కడ అమ్మాయి జాతకం ప్రకారం 7వ స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర బలవంతుడుగా ఉన్నాడు, అంటే సొంత ఇంట్లో ఉన్నాడనమాట. అప్పుడు సూర్యుడు, ఆ శుక్రుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అలా ఉంటే కామ భావన కొంచెం ఎక్కువగా ఉంటుందని అర్థం. 8వ స్థానంలాగే 7వ స్థానం మాంగళ్య స్థానమే. అదేవిధంగా కామ భావన ప్రదర్శించే ఆ స్థానం 7వ స్థానంలోగా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి 7వ భావం సొంత ఇంట్లోనే శుక్రుడు ఉండడం వల్ల ఈమెకు కామ వాంఛ కొంచెం ఎక్కువగా ఉంది. పురుషుడి జాతకానికి వస్తే ఎలాగంటే, ఆ జాతకంలో 7వ స్థానంలో శుక్రుడున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ అది గురువు దృష్టిలో ఉంది. ఇక్కడ చూస్తే గురువు దాని సొంత ఇంట్లో నుండి శుక్రుడి మీద దృష్టి ఉంది. కాబట్టి ఆ శుక్రుడు కంటే గురువుకే ఇక్కడ పవర్ ఎక్కువ. ఎందుకంటే అది స్వక్షేత్రం బలం, సొంత ఇంట్లో ఉండడం వల్ల. కాబట్టి ఏ జాతకంలో అయినప్పటికీ గురువు, శుక్రుడు పరస్పర దృష్టిని అని చెబుతారో, అంటే ఇక్కడ నుండి శుక్రుడు గురువుని చూస్తున్నాడు, గురువు శుక్రుని చూస్తున్నాడు. అలా ఉంటే సంతోషకరమైన కుటుంబ జీవితం ఉండదు. అది అంతే అని శాస్త్రం. ఇక్కడ ఆ ఒక్క మైనస్ ఉంది. కానీ అది కాదు. సమస్య ఏమిటంటే 8వ స్థానం. 8వ స్థానం అనేది సెక్షువల్ ప్లేస్, దాంపత్య స్థానం. ఆ 8వ స్థానంలో వచ్చి బుధుడు 8లో ఉన్నాడు. ప్లస్ కేతువుకి వస్తే రాహు దృష్టి ఉంది. ఇందులో చంద్రుడి దృష్టి ఉంది, కానీ అక్కడ చంద్రుడికి బలం లేదు. రాహుకి మాత్రమే పవర్ఫుల్ బలం ఉంది. కాబట్టి ఇందులో సమస్య ఏమిటంటే, జాతకం ప్రకారం ఈ మనిషికి, అంటే ఈ ఉత్తర పాల్గునిలో పుట్టిన 52 వ్యక్తికి మగతనం లేదు. జాతకంలో ఉన్న సమస్య అది. కానీ వాళ్ళేం చెబుతున్నారంటే, అబ్బాయి యొక్క తల్లి చేతబడి చేశారు, వీళ్ళొక్కటిగా ఉండకుండా చేతబడి చేశారు.
దానివల్ల ఏం జరుగుతోందంటే, చాలా సంవత్సరాలుగా ఈవిడ చెబుతున్న ప్రకారం నేనాయన అడిగాను. ఇన్ని సంవత్సరాలుగా 12 ఏళ్లుగా దాంపత్య జీవితం లేనప్పుడు డివోర్స్ ఇవ్వొచ్చు కదా! మరో పెళ్లి చేసుకోవచ్చు కదా! మీకు అందం, ఆరోగ్యం, సంపత్తి ఉందంటున్నారు. చదువుకున్నారని చెప్పారు. మరి మరో పెళ్లి చేసుకోవచ్చు కదా! అప్పుడు ఆమె చెప్పింది, అంటే ఈ లేడీ అన్నమాట చెప్పారు. లేదు స్వామీ, ఆయన నాతో చాలా ఇష్టంగా, ప్రేమగా ఉన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. కుటుంబానికి బాగా చూసుకుంటారు. బాగా సంపాదించి పెడుతున్నారు. ఉండటానికి నాకు ఇష్టమైన ఇల్లు కొనిచ్చారు. వాహనం కొనిచ్చారు. అన్ని సౌభాగ్యాలున్నాయి. కానీ ఒక జీవితం ఉన్నప్పుడు హస్బెండ్, వైఫ్ మధ్య ఒక రిలేషన్‌షిప్ ఉండాలి కదా స్వామీ! అదే ఇక్కడ లేదు అని ఆమె చెప్పింది. అప్పుడు నేనన్నాను, సరే మీరంటున్నారు దీనికి చేతబడి కారణం అని. చేతబడి యొక్క ఒక చిన్న సింప్టమ్ జాతకంలో ఉంది. అదేమిటంటే జాతకం ప్రకారం మాంది. మాంది అంటే మీకు తెలుసు గుళిక. ఆ మాందిని రాహు చూస్తుంటే, లేదంటే శని చూస్తుంటే, అవి కలిసి ఉంటే, కుజుడితో చేరి ఉంటే అది ఆభిచార దోష సింప్టమ్‌గా ఉంటుంది. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.